ఇష్టం గారు కొద్దిగా ఆ పక్కన సార్ అవతల ఒకసారి ఇటు చూడండి సార్. సార్ ఒకసారి బాబు ఇటు కొద్దిసేపు వీడియో తీసాం. ఈ గ్రామ అదేవిధంగా గౌరవ కూడా ఒక్కటే సత్కరించవలసిందిగా గౌరవ పాపరాజు కూడా ఒక్కటే సత్కరించవలసిందిగా కూడా ఈ గ్రామీణ నీటి సరఫరా సంబంధించి వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందం. మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వరదనేని బాలస్వామి గారు బీపీసీఎల్ సంస్థ ద్వారా సిఎస్ఆర్ సంస్థ తీసుకొచ్చి దీనికి 18.50 లక్షల రూపాయలు మంజూరు చేయడం, ఇంకో 6 లక్షలు తీసుకొచ్చి దీన్ని పూర్తి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఈ దేవాలపురం మంత్రి సమస్యతో కలగలుగుతూ ఇక్కడ ప్రత్యేకించి తాగునీటి సమస్య ప్రధానమైన విషయంగా మారి ఇక్కడ మనం బయట నుంచి ట్యాంకర్ల ద్వారా మనకి సప్లై చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్లమెంట్ సభ్యులు గారు ఈ విధులు తీసుకురావడం వల్ల ఈరోజు ట్యాంకర్ పూర్తి చేసుకున్నట్టు విజయనగరం చేసే డిస్కషన్ మూలకం ఉన్న 70 పుస్తకంలో మొత్తం ఈ గ్రామంతో కూడా శ్మశానం ఒక చిన్న గ్రామం పడే చిన్న ఊరు కాకపోలేదు పరిస్థితి. అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, గవర్నర్ గా పర్యవేక్షణ చేసిన శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఆర్డర్స్ ఇక్కడే ఉండి శ్రమించి ఇక్కడ చక్కటి ఇల్లు నిర్మాణం చేయడం, అలాగే ఇక్కడ చక్కటి రక్షణ భవనం గురించి అందమైన రక్షణ వస్తుంది. దాదాపు 50 సంవత్సరాల కూడా ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దారు. దేవాలయం నిర్మాణం అన్ని సంస్థలను నిర్వహణ చేసి ఆనాడు విజయసాయి మంత్రిగా ఉన్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని తీసుకొచ్చి దీన్ని ప్రారంభించారు. ఆ సందర్భంలో దాదాపు ఈ పునాది వేసినప్పటి నుంచి ప్రారంభోత్సవం చేసేవారు కూడా ప్రతి కార్యక్రమం ఆ రోజున పాల్గొన్నాను. ఆ రోజున ఆలోచిస్తూ పెద్దలు రామయ్య గారు కానివ్వండి, దత్తాత్రేయ గారు కానివ్వండి, వీళ్ళందరితో ఆ రోజు ప్రత్యక్ష పరిచయం తీసుకొస్తాం. అయితే సమస్యలు మాత్రం చాలా ఎక్కువ. జనాభా తక్కువ, జనాభా ఉండొచ్చుగానే సమస్యలు మాత్రం జనాభాతో సమస్య కాదు. ఇక్కడ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు కూడా ఇక్కడ ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య. దీంతోనే సంపూర్ణంగా పరిష్కారం అని చెప్పి నేనైతే భావించాను. ఎందుకంటే ఇది అన్నమాలు స్టేజ్ నుంచి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కష్టపడిన ఇబ్బందులు మనం ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది. మీరు కూడా పక్కరాల్సిన ఇందాక ఇంటింటికి మీరన్నారు, ఇంటింటికి కులాయిస్తాం కదా వాగ్దానాలు ఇచ్చినట్టుగా జాగ్రత్త అలా మనం కూడా చేయలేదు.
అని చెప్పి ఆ జలజీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరు చేశారు. కానీ జలజీవన్ మిషన్ నిధులు మాత్రం ఆనగడ్డ నియోజకవర్గంలో ఎక్కడ కూడా సక్రమంగా చేసిన పరిస్థితి. ఆనాటి ప్రజాప్రతినిధులు అక్కడ దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఏం పనులు జరుగుతున్నాయి, ఏం నిధులు జరుగుతున్నాయని చెప్పిన దాంట్లో ఆలోచన చేయకుండా కాంట్రాక్టర్ ఆ జలజీవన్ మిషన్ సర్వనాశనం చేశారు. దాంతో ఏదంటే ప్రజల్లో కొంత ఆనందం ఉన్నాయి. ఎందుకంటే ఇంకా వాటర్ ట్యాంక్ కట్టకుండా పైప్ లైన్ వేసి ఇంటింటికి ఇస్తామని చెప్పారు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇది ప్రతి ఊరు జరిగితే నాకు ఇది సమస్య. ఓటకొండలో పైప్ లైన్ వేశారు. ఇక్కడ మీకు ఈయన వాటర్ ట్యాంక్ వాళ్ళు కట్టండి, వాటర్ ట్యాంక్ లేకపోతే వెళ్తానికి నీళ్ళు రావు, వచ్చే క్రమంలో నీళ్ళు చాలా. కానీ ఇంటింటికి ఇస్తామని చెప్పేసి పైప్ లైన్ వేసేసారు. వాళ్ళు ఏమంటారు, పైప్ లైన్ వేసారు మాకు ఇంటికి నీళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. కానీ ఎక్కడికి తీసుకొస్తారు? స్టోరేజ్ అవుతారు కదా. అసలు ఏ మాత్రం ఆలోచన లేక చాలా అస్తవ్యస్తంగా జలజీవన్ దాంతో వచ్చిన నిర్వీర్యమైన పరిస్థితి చేశారు. ఎందుకు పడగాల పరిస్థితి ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు. దాంతో టైం అయిపోతే ఈరోజు మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి రోజున పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పాలస్వామి గారికి పొడిగించాలి, మా దగ్గర అస్వస్థత జరిగింది, మన వీధి వారికి కోరి అధ్యయనం పెట్టుకుని చేయడం జరుగుతుంది. దీంతో ఇంకో 40 లక్షల రూపాయలు కూడా అయితే ఇక్కడంటే వచ్చిన ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం నుండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి వారు ఏ నిధులు ఇచ్చారో ఆ నిధుల్ని ఎంతవరకు సక్రమంగా వినియోగం అవుతున్నాయి, ఆ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద. ఆ బాధ్యత గత పాలకులు పూర్తిగా విస్మరించిన ఫలితంగా ఏ కార్యక్రమం చూసినా కూడా అన్ని అస్వస్థ. అలాగే జగనన్న కాలేనమ్మ, ఆ జగనన్న కాలేని మట్టి తోలుతానని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మట్టి రవాణా చేశారు. అంతా అమ్ముకున్నారు. ఏ జగన్ కాలనీ కూర్చొని పరిస్థితి లేదు. అన్ని కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వర్షాలు వస్తే అక్కడ నివాస యోగ్యంగా లేని పరిస్థితులు కల్పించారు. ఎక్కడెక్కడ దూరంగా తీసుకున్న సహకార సంఘాలకి గోడౌన్ అని చెప్పి దారి తెలు నేను ఎక్కడో అడవుల్లో పెట్టారు. అక్కడికి దారి ఎక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ పరిపాలన జరగని గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేసిన పరిస్థితి. దీంతో పాటు 7 మందికి వంతెన నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు నా పార్టీ వాళ్ళతో శాంక్షన్ చేయించారు మన ఎంపీగా పాల్గొని. ఆ నాబార్డు చేయమని నాగాన్ని తీసుకొస్తే ఆ రోజు జరిగిన రవసం మీ అందరికీ గుర్తుండే ఉంటుందని చెప్పారు. ఒక నాబార్డు చేయమని రావాలంటే చిన్న విషయం కాదు. అలాంటి నాబార్డు చేయమని తీసుకొస్తే మా కోట్ల ఆ రోజు నుండి ఇంకా 10 అడిగి అంత శాంక్షన్ చేసుకుండేవారు. ఆ 100 కోట్లు ఇచ్చిన దానికి జరిగింది ఏంటి? ఆ ఎదురుకొని కొట్టుకుంటే ఆయన ఏమనుకుంటాడు ఈ ప్రాంతం గురించి? ఈ ప్రాంత పరువు అంతా తీస్తారు కదా ఆ రోజున ఒక గొప్ప అధికారుల ముందు. ఆ 100 కోట్ల గురించి ఏం చేశారు? ఆ 100 కోట్లు వాళ్ళు ఉన్నాయా? ఆ 100 కోట్లు ఆనాటి ప్రభుత్వం డైవర్ట్ చేసి వేరే పథకాలకు అందించింది. దాంతో ఎవరు కూడా కాంట్రాక్టర్ ముందు కాలేదు. కాంట్రాక్టర్ మనం పనిచేసినా కూడా ఇది డబ్బులు రావని చెప్పి భయంతో కాంట్రాక్టర్ ఈ రాబడి ఒక 50 కోట్ల రూపాయలు పెరిగిపోయింది. వచ్చిన 150 కోట్లు అయితే తప్ప అది పూర్తవు. ఇటీవల మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అధికారులు పిలిపించి అలానే గారు కూడా వెళ్ళి దీన్ని ఒక 50 కోట్ల మంది చేయాలని చెప్పి చేస్తే పూర్తవుతుందని చెప్పి చెప్తాం. దాని పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టు మాటలు చూస్తాం. కేంద్ర రాష్ట్ర మాట్లాడుతున్నాం. ఎందుకు చెబుతానంటే ఇవాళ ఆ రోజున దాన్ని మీరు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు? ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారు? అవకాశం మాకెందుకు మీరు ఇచ్చారని అనుకుంటున్నాను. మేము వడ్డీతాం, మీ ఇద్దరం కూడా ఖచ్చితంగా మా ఆయనలో పూర్తి చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. మీ చేతకాని తర్వాత మీరు వదిలేస్తే మా కోసం మరి ఎన్ని కార్యక్రమాలు ఒక రోడ్డు ఏదైనా ఒక సక్రమంగా అడుగుతున్నారు. మరి అన్ని రోడ్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి వీలేదు. ఇప్పుడిప్పుడే రోడ్ల మీద కొన్ని ఆనంద రోడ్లు కొత్త మరమ్మతులు చేసుకుంటూ వచ్చాము. అలాగే పంచాయతీ రోడ్లకి నీళ్ళు తీసుకొచ్చి వస్తున్నాం.
తర్వాత మీకు కూడా ఇవాళ తదుపరి నుంచి పరస్పరం మీదుగా ఈ దేంద్రకి 2,24,00,000 రూపాయలతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. త్వరలోని వాటి కూడా మంజూరు చేయించి మీరు కూడా పూర్తి చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం నేను చెప్తున్నాను. వాళ్ళ రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఎలాగైనా సరే అభివృద్ధిని కూడా మనం ముందు తీసుకెళ్ళాలి. కేవలం సంక్షేమే కాదు. తెల్లారెడ్డి 1వ తారీఖున 7 పెన్షన్లు పుచ్చుకుంటున్నారు. పిల్లల చదువుకు తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సఖిలో రైతులకు ఇస్తున్నాం. వీటితో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామాల నుంచి పట్టించుకోని పరిస్థితి ఏర్పడిపోయింది. పల్లెలు ప్రగతిని నోచుకోవట్లేదు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా సాగు తీసుకోవచ్చు, కానీ పల్లెలకు మన జవాన్ జీవం పోయాలని చెప్పిన ఆలోచనతో నా పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ కావాలని చెప్పి అడిగి తీసుకుని ఇవాళ మన ఏదైనా గ్రామాల్లో సిమెంట్ రోడ్డు పడుతున్నా, తార్ రోడ్డు పడుతున్నా అది కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పి అలాగే వారి జనజీవన మిషన్ మీద కూడా దృష్టి సారించారు. ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చుకునే విధంగా ప్రతి ఇంటికి నీరిచ్చే స్థితికి తీసుకొస్తాం. త్వరలో ఉంటే దాని గురించి ఎవరు కూడా ఆనందం చెందాల్సిన అవసరం లేదు. మేము ఎవరు కూడా ఏదో ప్రజల గురించి ఆలోచించడం తప్ప వేరే కాదన్న విషయం కనుక తెలుసు. ఒకనప్పుడు ఎన్ని కూడా చెరువులన్నీ కూడా బాగా దెబ్బతినిపోయినప్పుడు ఆ చెరువులను పూర్తించిన భారస్వామి గారు అన్నా కాదని నేను చేస్తాను. అంటే ఏదైనా కష్ట సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఉన్నాం తప్ప వేరే లేదన్న విషయం మాత్రం మీకు గుర్తుంచుకోండి. ప్రతి పైసా ఇవాళ ప్రభుత్వం నుంచి ఏది శాంక్షన్ అయితే ఆ శాంక్షన్ ప్రతి పైసా కూడా సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో దాన్ని ఉపయోగించే రీతిలో గట్టిగా చేస్తాం. ఇటువంటి కూడా ఎటువంటి అపోహలు అక్కర్లేదు. ఇక్కడ ఎన్నికల్లో ఓట్లు వీటి గురించి మేము ఆలోచించవలసిన కాదు. ఈ తీర ప్రాంత గ్రామాలకు ఏదైనా వెలుగు తేవాలని చెప్పి ఆలోచించడం వేరే కాదని చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ఇక్కడ సొర్లగండి కూడా ఒక సిఎస్ఆర్ నిధులతో ఒక బ్రిడ్జి ఇచ్చామండి. సొర్లగండి గ్రామాలకు కూడా పాలగత గ్రామాలకు చిన్న బ్రిడ్జిలు అవి కూడా మరి సిఎస్ఆర్ నిధులతో చేస్తారని చెప్పారా? 5 మందికి మన మత్స్యకార పెన్షన్ ఇస్తున్నాం. అలాగే 20 మందికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం. 15 మందికి వితంత పెన్షన్ ఇస్తున్నాం. మొత్తం 85 పెన్షన్స్ కి 3,75,000 రూపాయలు మనం ఇస్తున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తాం. అలాగే పిల్లల చదువు కోసం తల్లికి వందనం ఇస్తున్నాం. దాంట్లో 67 మంది రక్తాలు ఉన్నారు. వాళ్ళు దాదాపు 10,05,000 రూపాయలు మన తల్లికి వందనం గ్రామాల తల్లికి ఇస్తున్నాం. అలాగే రైతులకి 172 మందికి మనం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద 34,44,000 రూపాయలు జరుగుతుంది. అలాగే మత్స్యకార సేవలో దాదాపు 76 మందికి 15,20,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఈ మధ్య అందరూ తెలుసు ఆడవారికి మన బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ కొంత ఇబ్బందులు లోనైన సందర్భంలో వారికి కూడా మనం ఆటో సేవలని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 ఆటో డ్రైవర్లకి 30,000 రూపాయలు ఈ గ్రామాల్లో మనం సహకారం అందిస్తున్నాం. ఇవన్నీ కూడా సంక్షేమ రంగంలో జరుగుతున్న కార్యక్రమాలు. అభివృద్ధి రంగంలో కూడా మాట్లాడటానికి కొన్ని విషయాలు కూడా మన పార్లమెంట్ సభ్యులు భావిస్తున్నారు. చాలా చిన్న గ్రామం అయినా మరి దాదాపు 300 మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో తాగటానికి సరైనటువంటి మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదనే మనం ఆధారపడితే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి దాదాపు 18 లక్షల రూపాయల చంద్ర భారత పెట్రోలియం కార్పొరేషన్ వారిని సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి ఈ గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూడాలి అనేటువంటి ఆలోచనతో ఒక 18 లక్షలు తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ఈరోజు మీ గ్రామంలో గ్రామానికి మొత్తానికి సరిపడేటువంటి
మంచినీటి ట్యాంక్ కెపాసిటీ ఎంతైతే అవసరమో అంతకు మంచి ఒక ట్యాంక్ని ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకున్నాం. ఇందాక ఆ ట్యాప్ తిప్పేటప్పుడు సోదరిమణులతో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు కూడా తెలిసింది. మీరు కూడా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, మీ గ్రామం వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్న విషయాలు చెప్పరా, మీలాగా అందరూ చెప్పగలిగితే విషయాలు అర్థమవుతాయి. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే అందులో ఆ సమస్యను అర్థం చేసుకొని కొన్ని ఏ రకంగా మీకున్నటువంటి సమస్యల్ని, బాధలను అర్థం చేసుకొని దాన్ని మెరుగ్గా అవన్నిటిని కూడా ఆ సమస్యను తీర్చడానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పినటువంటి విషయాల్ని, ఈ వాటర్ ట్యాంక్ నీళ్లు సరిపోవట్లేదు, ప్రతి వీధిలో కూడా ట్యాపులు లేవు, తర్వాత ఇంటింటికి కూడా ట్యాప్ ఇవ్వాలి, మీరు చెప్పినటువంటి సమస్యలు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారితో కూడా మాట్లాడా, గ్రామానికి ఇమీడియట్ గా సమస్య లేకుండా దాదాపు కొన్ని వీధుల్లో ఒక్కొక్క వీధిలో 4-5 పైప్ లైన్లు వేస్తే మీరు గిన్నెలతో ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉండకుండా ఉండేటువంటి పరిస్థితిని గ్రామం నుంచి ఇమీడియట్ గా నా ఎంపీ ఫండ్స్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి మా పిఏకి చెప్పాం. సో తద్వారా ఇమీడియట్ గా కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది. రెండో విషయం, సోదరిమణులు చెప్పినటువంటిది, వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ట్యాంకుల నుంచి వస్తున్నాయో ఆ నీళ్లు శుభ్రంగా లేవు, తాగడానికి వీలుగా లేవు అని చెప్పారు. అది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. దానికి ఒక మైక్రో ఫిల్టర్ ని ఏర్పరచాలి. దాదాపు పార్లమెంటు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఒక 10 కోట్ల రూపాయలతోటి మైక్రో ఫిల్టర్ సిస్టమ్, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, గ్రామం యొక్క స్థాయిని బట్టి, వాటర్ ట్యాంకర్ బట్టి, జనాభాను బట్టి. సో ఇందాక చెప్పిన డిఈ గారు కూడా దాదాపు ఒక 15 లక్షల రూపాయలు తోటి మైక్రో వాటర్ ఫిల్టర్ కానీ పెడితే మీరు దాదాపుగా తాగుకోవడానికి అవి బాగా పనికొస్తాయని చెప్పేసి. సో ఆ తర్వాత కూడా ఆరోగ్య దృష్ట్యా మీరు ఆ వాటర్ను కూడా కొంచెం ఓపిక ఒక గిన్నె 2 గిన్నెలో మరగబెట్టి కాగబెట్టి తాగితే ఇంకా ఆరోగ్యానికి మంచిది, మరి ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మహిళా సోదరులందరూ తప్పకుండా పాటించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు 15 లక్షల రూపాయలు మైక్రో వాటర్ ఫిల్టర్ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సిఎస్ఆర్ నుంచి ఈ గ్రామానికి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేసి, అయితే కొంత టైం పెట్టింది. ఇమీడియట్ గా మీకైతే మాత్రం 5 లక్షలతో పని పూర్తయింది. అది కూడా త్వరలో పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అవనిగడ్డ నియోజకవర్గం అటు పక్కన పెడన, మచిలీపట్నం, మన పార్లమెంట్ లో తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. ఈ తీర ప్రాంతంలో మంచినీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. అనేక సందర్భాల్లో నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ నీటి ఎద్దడి గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ త్రాగునీటి సమస్యని, రోడ్ల సమస్యని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కూడా అనేక సందర్భాల్లో కూడా విషయాన్ని చెప్పాం. జిల్లా మొత్తం కూడా మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి, కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకొని జిల్లా మొత్తం కూడా ఇంటింటికి ట్యాప్కి శుభ్రమైనటువంటి ట్యాప్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. తద్వారా మాత్రమే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే ఇవన్నీ చాలా మెయింటెనెన్స్ కాస్ట్. పవర్ బిల్ ఉన్నది, కరెంటు బిల్ కట్టాలి, దాన్ని బ్లీచింగ్ తోటి మొత్తం అది శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ పంచాయతీలకి ఆదాయాలు ఉండవు. సర్పంచులు లేదా మరి సెక్రటరీలు కూడా ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తా ఉంటాను. దాన్ని బట్టి జిల్లా మొత్తం ఒక యూనిట్ కావాలని చెప్పేసి కేంద్రం నుంచి ఒక 50% డబ్బులు జలజీవన్ తీసుకొచ్చి మిగిలిన 50% కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ, ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా కానీ చేయాలని చెప్పేసి
సందర్భం వచ్చినప్పుడల్లా నా ప్రయత్నం ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చేస్తానే ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా నాకు నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అందరూ కూడా అగ్నికుల క్షత్రియులు ఉండేటువంటి గ్రామం. చాలా పేదలు ఉన్నారు. చూసిన తర్వాత నాకు కూడా ఒక చిన్న ఐడియా వచ్చి, ఈ గ్రామంలో ఇప్పుడు మనకి ముద్రా లోన్లు అని చెప్పి బ్యాంకులు ఇస్తారు. ఈ ఊళ్ళో బ్యాంకు ఉందా? పక్కన బ్యాంక్ గణేశ్వరం బ్యాంక్ మేనేజర్ ఒకసారి రమ్మని చెప్తున్నామా శ్రీనివాసు. మత్స్యకారు కుటుంబాలకి ఏదన్నా వలలు కానీ చిన్న బోట్లు కానీ అంటే సబ్సిడీ ద్వారా కొంతమందికి అది హెల్ప్ చేస్తాం బ్యాంకు రుణాల ద్వారా. ఒక 10 మంది కుటుంబాలు 2-3 కలిసి ఒక 5 గేదెలు తీసుకునేటట్టుగా ఒక లోన్ ఉంటుంది, ముద్రా లోన్. దాన్ని కూడా ఒక 10 మంది అప్లికేషన్స్ పెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క 5 గేదెలు. దానికి సబ్సిడీ కూడా ఒక 30% సబ్సిడీ వస్తుంది. ఒక 10 మంది గొర్రెలు, దానికి కూడా సబ్సిడీ వస్తుంది. సో ఒక 10 కుటుంబాలు అయ్యి తప్పకుండా అగ్నికుల క్షత్రియులు మీరు ప్లాన్ పెట్టుకోండి. రాజాబాబు నువ్వు కొంచెం ప్లాన్ చేసుకొని ఆ మేనేజర్ని కూడా పెట్టి ఆ ప్రపోజల్ తయారు చేపిస్తే ఇండస్ట్రీస్ జిఎం గారికి సబ్సిడీ గురించి చెప్తే ఏదో కొన్ని కుటుంబాల వరకు మనం ఓటరిచ్చిన వాళ్ళు అవుతాం. తప్పకుండా ఈ 10-20 కుటుంబాలకి ఇది ఒక మీకు జీవనానికి ఉపయోగపడే విధంగా మీరు స్టార్ట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో అక్కడ ఇక్కడ ఉన్నా, ఎవరో శ్రద్ధగా దీన్ని పనిచేసుకునే వాళ్ళు ఒక 2 ఉండాలి. ఉండి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఆ పని పూర్తి చేస్తే ఆ గ్రామానికి కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం, సపరేట్ అవుతాం. వాళ్ళకు కూడా కొంచెం ఆర్థికంగా ఆధారం దొరికిన వాళ్ళు అవుతారు. తప్పకుండా రాజాబాబు కోఆర్డినేట్ చేస్తారు. మిగిలినటువంటి బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి, అవసరమైతే బ్యాంకు జీఎం గారితో కూడా మాట్లాడి ఈ గ్రామానికి తప్పకుండా ఈ యొక్క అవకాశం ఏదైతే ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి స్కీమ్ ని మనం ప్రాపర్ గా ఈ గ్రామానికి సద్వినియోగం పరుచుకునే ద్వారా చేద్దామనేటువంటిది నా యొక్క ఒక విజ్ఞప్తి. అదే రకంగా ఇంకా ఏదన్నా ఉన్నా మీరు చెప్పండి. మరి మిగిలినటువంటి సమస్యలు చాలా. లాస్ట్ టైం నేను బుద్ధప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఈ బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత, పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని చెప్పాం. ఆయన కూడా 60 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడానికి ఆయన కూడా సంతకం పెట్టారు. సాక్షి నిధులు. అయితే ఆ నిధుల్ని ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలి. అవసరమైతే రేపు నేను సెక్రటరీకి వెళ్ళి 1 or 2 days లో దాన్ని కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని త్వరలో టెండర్ని పిలిచి ఆ ఎదురుమని బ్రిడ్జిని తప్పకుండా కంప్లీట్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక బీపీసీఎల్ వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు చేస్తే అది తృప్తినిస్తుంది. ఈ గ్రామంలో, చిన్న గ్రామంలో, పేద గ్రామంలో ఒక మంచినీటి సదుపాయం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఇంకా ఫర్దర్ గా ఎంపీ ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసి దీన్ని ప్రాపర్ గా సద్వినియోగించుకునేలాగా మనం అందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.